రైట్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఉన్న కారణంగా గన్ పార్క్ వద్ద కావచ్చు, ఇటు మన వ్యవసాయ కమిషన్ దగ్గర కావచ్చు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా యూరియా గురించి ఒక పెద్ద ఎత్తున రచ్చరచ్చ చేశారని చెప్పుకోవచ్చు. దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు తుంగ బాలు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏందన్నా, ఈ యూరియాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెల 2 నెలల నుంచి కూడా బాగా చర్చనీయాంశంగా మారింది యూరియా కొరత అని చెప్పి. వాళ్ళేమో లేదు, ఎలాంటి కొరత లేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు కానీ, వాళ్ళకు ఒత్తాసుగా ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఏం చెప్తారు దీనికి? మీరు చూస్తున్నారు, ప్రజలంతా కూడా గమనిస్తారు. ఈ రాష్ట్రం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడేటువంటి రాష్ట్రంలో రైతులకు కావాల్సినటువంటి యూరియా సకాలంలో ఇస్తే రైతులు రోడ్డు మీదకి ఎందుకు వస్తారండి? ఇలా రోడ్డు మీదకి వచ్చి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, ఇక్కడ వికారాబాద్ నుంచి పెడితే అక్కడ భద్రాచలం వరకు పూర్తి తెలంగాణ అంతా కూడా యూరియా కొరతతో రైతులంతా కూడా లైన్లో నిలబడేటువంటి పరిస్థితి. వర్షం పడుతున్నా కూడా లైన్లో నిలబడ్డరు, చెప్పులు పెట్టి మరీ నిలబడ్డరు. చిన్నపిల్లలను స్కూల్ పోయే పిల్లలను కూడా వాళ్ళ వంతుగా ఇలా స్కూల్లో కొద్దిసేపు నిలబడని చెప్పి కూడా స్కూల్ పిల్లలను కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి. ఇలా యూరియా కొరత లేదని ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరూ చూస్తలేరు ఈ వీడియోలని. ఇలా యూరియా గురించి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు కదా, తుమ్మల నాగేశ్వరరావు. అసలు నిజమైన రైతులు ఎవరు రోడ్ల మీద లేరు, మొత్తం పొలాలలో ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు అని చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు నిజమైన రైతులు, ఉత్తుత రైతులు ఉండరు. రైతులే నిజమైన రైతులు. ఆయన కూడా ఒక రైతే కదా, ఆయన కూడా పెద్ద రైతు అని చెప్తాడు కదా. ఆయన పెద్ద రైతు అని చెప్పి రైతు అని చెప్పి నువ్వు మంత్రి కాదంటే నడుస్తుందా? మంత్రి అయినాక నువ్వు రైతు కాదంటే నడుస్తుందా? ఎవరైనా రైతులే. రైతులు కొంతమంది కొన్ని పార్టీలలో ఉండొచ్చు. రైతులు ప్రజలంతా కూడా ఒక్కొక్క పార్టీతో ఉంటారు కదా. రైతులు వేరే పార్టీలు ఉంటారు. రైతులకు ఒక సపరేట్ పార్టీ ఉందా? రైతులంతా కూడా వాళ్ళు మాకు రైతాంగానికి కావాల్సినటువంటి యూరియా సకాలంలో అయిన యూరియా వేయలేకపోతే ఇలా పత్తి పంట కావచ్చు, వరి పంట కావచ్చు వేసుకున్నటువంటి రైతులంతా కూడా ఆందోళన చెందుతారు. అంటే నువ్వు కనీసం యూరియా వేయలేని ముఖ్యమంత్రి మాకు ఎందుకు అని చెప్పేసి అడుగుతారు. ఇలా కనీసము గతంలో ఎంత పంట వేసారు, ఇప్పుడు ఎంత పంట సాగు చేస్తారు, ఎంత యూరియా అవసరం ఉంటుందని చెప్పేసి నువ్వు సమీక్ష చేసి నీకు ఎంత యూరియా కావాలనో అంత యూరియా అన్ని టన్నుల యూరియా పెట్టుకొని గోదాములలో వేసుకొని సకాలంలో రైతులకు యూరియా ఇస్తే సరిపోయా. యూరియా ఎక్కువ కూడా వాడుకోరు యూరియా. ఎందుకంటే యూరియా ఎవడు బుక్కడు. యూరియా తీసుకొచ్చి వాస్తవానికి ఎకరానికి ఎంత వేయాలో అంతే యూరియా ఇస్తారు. ఎక్కువ యూరియా వేసినా కూడా దానివల్ల పంట నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. ఎంత యూరియా అవసరమో అంతే తీసుకుంటారు రైతులు కూడా. కాబట్టి ఈయన కనీసం యూరియా కూడా రైతుకి ఎంత యూరియా కావాలో అంత యూరియా వేయలేని పరిస్థితి ఈయన ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈయన సమీక్ష పెట్టలేదు, కేంద్రంతో మాట్లాడలేదు, కావాల్సిన యూరియా తీసుకురాలేదు. కాబట్టి ఇలా రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు, మాకు యూరియా కావాలని చెప్పి. దీనికి ఒత్తాసు పలుకుతారు బీజేపీ నాయకులు కావచ్చు, సరే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత లేదని మాట్లాడదు. ఇంత యూరియా కొరత లేకపోతే ఈ రైతులంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? కాబట్టి 10 ఏళ్లలో ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా? ఎప్పుడన్నా చూసినావా యూరియా కొరత, ఎరువుల కొరత? ఇప్పుడు కూడా చూడలేదు. కేసీఆర్ గారు రైతు కన్సర్న్, అంటే ఒక రైతు నాయకుడిగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఏ టైంలో ఏ పంట వేస్తారు, రైతులకు ఎప్పుడు వాటర్ అవసరం ఉంది, ఏ టైంలో నీళ్ళు వదిలిపెట్టాలి, ఏ టైంలో యూరియా వేస్తారు. కాబట్టి దాని మీద సమీక్ష చేసి ఒక 2-3 నెలల ముందే మార్చి ఏప్రిల్ నెలలోనే, మే నెలలోనే యూరియా ఎంత కావాలి, దానికి కావాల్సినటువంటి యూరియా మీద సమీక్ష పెట్టి కేంద్రం సంబంధించిన అధికారులతో మాట్లాడి యూరియా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి గోదాములలో ఉంచి సకాలంలో రైతులకు యూరియా ఇచ్చిండు. 10 సంవత్సరాల్లో రైతు ఒక్కనాడు కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోజులు ఉండొద్దు, ఖచ్చితంగా యూరియా ఇబ్బంది జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు గమనించే తెలంగాణలో రాష్ట్రం వచ్చినాక ఆ 10 సంవత్సరాలు ఏ రైతుకు కూడా యూరియా ఇబ్బంది లేకుండా రైతుల సకాలంలో యూరియా అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈయన రైతుల మీద కనీసం అవగాహన లేదు. ఈయన రైతు భరోసా ఎగ్గొట్టిన 3-4 సార్లు. ఈయన కనీసం రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవ్వలేని పరిస్థితి. ఇలా కనీసం నువ్వు రైతులతో మాట్లాడేసి, కేంద్రంతో మాట్లాడేసి యూరియా సకాలంలో తీసుకురాకపోతే, ఈ తీసుకురాకపోవడం వల్ల ఏమవుతుందంటే రైతులంతా ఆందోళన చెందుతారు. ఇలా కొంతమంది చూసినట్టయితే కొన్ని నియోజకవర్గాలు, కొన్ని మండలాలలో కొంతమంది పత్తి పంట పీకేస్తారు. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు రైతులు. అంటే యూరియా వేయకపోతే అది కొంచెం చచ్చిపోయే పరిస్థితికి వస్తుంది. అది చూస్తూ ఊడుకోలేక తన చేతులతో తన వేసిన పంటనే తన పీకేసిన పరిస్థితులు చూస్తున్నాం. ఏది మన పాలకుర్తి దగ్గర ఒక లంబాడి తండలో. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందంటే రైతులది ఆందోళనకరంగా ఉంది. అంటే సకాలంలో దానికి ఎరువు వేయకపోతే దాని నష్టం జరుగుతుంది కదా. కనీసం ఈయన యూరియా వేయలేని పరిస్థితి ముఖ్యమంత్రి కానీ, దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి కానీ ఇలా ఫెయిల్ అయిపోయారు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఏ రైతు కూడా రోడెక్కలే. రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి, రైతు బంధు అనే పథకం పెట్టి, సకాలంలో రైతు బంధు ఇచ్చి, తర్వాత ఇత్తనాలు ఇచ్చి, యూరియా ఇచ్చి రైతులకు కావాల్సినటువంటి పూర్తి సహకారం అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నీకు రైతుల గురించి తెలిస్తే కదా ఈ నాయకుడికి. ఈ రేవంత్ రెడ్డి కేవలం ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడ ఫ్లాట్లు కొట్టాలి, ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, ఎక్కడ ఖజానా రావాలి, ఈ వచ్చిన ఖజానాను ఈయన పదవి కాపాడుకొని ఢిల్లీకి కప్పం కట్టాలి తప్ప రైతుల గురించి కానీ మిగతా వర్గాల గురించి ఆలోచించే నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా రానున్న రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ, రేవంత్ రెడ్డికి కానీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ ప్రజలంతా కూడా బుద్ధి చెప్తారు. అయితే ఇంకో పక్క కేంద్రం కూడా చెప్తా ఉన్నది, అంటే రాష్ట్రానికి వచ్చే వాటా
ఇచ్చేసినాం మేము, మా దగ్గర ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎందుకు వస్తుంది కొరత? అంటే గత 10 సంవత్సరాలలో రాంది ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఎందుకు ఇంత కొరత కనిపిస్తుంది? ఇప్పుడు రైతానికి కావాల్సినటువంటి వాటా ఇచ్చినామంటే వాళ్ళు మాట్లాడేటువంటి ఇప్పుడు రైతులకు గత 10 సంవత్సరాలు ఇక్కడ ఎంత సాగు చేయాలనో కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది కాబట్టి సాగు ఎక్కువ జరిగింది. సాగు ఎక్కువ జరిగినప్పుడు యూరియా కూడా ఎక్కువ అవసరం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, గత ప్రభుత్వం ఉన్నప్పుడే పంజాబ్ను కూడా మించినటువంటి రాష్ట్రం సాగు పెంచింది కదా. తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది కదా, ఇక్కడ కూడా సాగు పెంచింది కదా. పెంచిన సాగుకు నువ్వు యూరియా అందియాలంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తెచ్చింది? మరి గతంలో ఎందుకు రైతులు రోడ్ల మీద ధర్నా చేయలేదు? మరి వాళ్ళు ఎందుకు చేస్తారు రోడ్ల మీద ధర్నా? అంటే వీళ్ళు తెచ్చి పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటారా? మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియా పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాయి. అయినా మరి ఇక్కడ కావాల్సినటువంటి యూరియా నేను చెప్తున్నా, యూరియా ఎవరికి కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఎంత కావాలో అంతే వాడతారు. యూరియా కూడా ఎకరానికి ఎంత వాడాలో అంతే వాడతారు. ఎక్కువ వేస్తే కూడా పంట నష్టం జరుగుతుంది. అనుభవరాహిత్యం అనుకోవచ్చు అన్న ఇది. నేనేమంటే అనుభవరాహిత్యం కావచ్చు. ఈయన ఒకవేళ వీడికి రావాల్సిన యూరియా ఇక్కడికి రావాల్సిన యూరియా ఈయన బ్లాక్లో వేరే దిక్కు అమ్ముకోవచ్చు. మీరు అంటారుగా కేంద్రం నుంచి రావాల్సిన యూరియా వచ్చింది అంటారుగా, ఇక్కడికి వచ్చినట్టే వచ్చి ఇక్కడికి వెళ్ళి మాయమై వేరే దిక్కు పోతే ఎవడేం చేస్తాడు? ఇక్కడ రావాల్సినటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి యూరియా అంతా పంపించినాం. కేంద్రం నుంచి ఎంత యూరియా రావాలో అంత పంపించినాం. ఇక్కడ రావాల్సిన యూరియా ఇక్కడ రాకుండా వేరే పక్క రాష్ట్రాలకు తరలించిన అనుకో బ్లాక్లా వీళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లో లేకపోతే రాజకీయ బ్రోకర్లు వేరే రాష్ట్రాలకు పంపించిననుకో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నష్టపోతారు కదా. కాబట్టి ఇక్కడికి రావాల్సిన యూరియా రాలేదు. ఒకవేళ వచ్చినా ఈయన పక్క రాష్ట్రాలకు బ్లాక్లు అమ్ముకునేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి ఏజెంట్ కావచ్చు, పక్క రాష్ట్రాలకు అమ్ముకొని వీళ్ళు బ్లాక్లో బిజినెస్ చేసుకోవచ్చు. ఇలా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇస్తారు. రైతులు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కిరు. రైతులు చాలామంది ఆ లైన్లో నిలబడి అదేంది స్పృహ తప్పి పడిపోతున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. అంటే మళ్ళా ఆ రోజులు గుర్తు చేస్తున్నాడు చూడు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజులు ఆ రేవంత్ రెడ్డి గారు అన్నట్టే ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసాడు. కళ్ళ ముందట అవుపిస్తున్నాయి. అంటే ఏనాడో మేము వెనకట మళ్ళా తెలంగాణ ఉద్యమం ముందుకు చూసినాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో రైతులంతా యూరియా కోసం లైన్లో నిలబడి, రైతులంతా చెప్పులు పెట్టి, రైతులంతా యూరియా కోసం రాత్రి అర్ధరాత్రిపై లైన్ కట్టిన పరిస్థితి ఇవాళ మళ్ళీ ఈ 20 నెలల్లో యూరియా కోసం రైతులు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఇలా చూస్తున్నట్టయితే ఈ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా కూడా యూరియా కోసం ఇబ్బంది పెడుతుంటే, రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంటే, రైతాంగం మీద ఆధారపడేటువంటి రాష్ట్రంలో రైతులకు కష్టం వస్తే ఎవరు కూడా ఊరుకోరు. యాజ్ ఏ విద్యార్థి నాయకునిగా మేము కూడా రైతులకు నష్టం జరగొద్దని చూసుకుంటాం. ఎందుకంటే మాది రైతు కుటుంబం కదా, మాకు కూడా యూరియా సకాలంలో ఇస్తే రైతు కావాల్సినటువంటి పంట వేసుకుంటారు కదా. ఇలా రైతులకు పంట వేయలేని పరిస్థితి, మనం యూరియా వేయకపోతే నష్టపోతుంది ఎవరు? రైతు. కాబట్టి కేవలం రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర వ్యవసాయ రంగం మీద కావచ్చు, విద్యారంగం మీద కావచ్చు, ఇంకో రంగం మీద కావచ్చు ఈయనకు లేదు, పట్టింపు లేదు. కేవలం రేవంత్ రెడ్డి ఆయన ఏమనుకున్నాడు? కేవలం ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ముఖ్యమంత్రి అయింది తప్ప ఆయన చేయాల్సింది కేవలం కేంద్రానికి సంబంధించినటువంటి ఆయన డబ్బులు ఇక్కడ ఏదైనా జనరేట్ చేయాలి, అక్కడ పోవాలి, కేంద్రానికి కప్పం కట్టుకోవాలి, ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన చేసింది ఏమి లేదు. ఈ 20 నెలలుగా తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం. ఫైనల్గా ఇప్పుడు ఈ చెప్పుల లైన్లు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, లైన్లు కడతా ఉన్నారు, వెనకటి రోజులు వచ్చినాయని, వాటన్నిటికీ కారణం కేవలం బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి ప్రధానంగా కొంతమంది మంత్రులు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులు. ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తావు, ప్రభుత్వానికి ఏం చెప్పాలి? మంత్రులకు సిగ్గుండాలి. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు చూసారు కాంగ్రెస్ నాయకులుగా. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో యూరియా ఏ రోజైనా కొరత వచ్చిందా? ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ కావచ్చు, యూరియా సకాలంలో రైతులకు అందించడు. ఏ రోజైనా ఈ సంవత్సరం మీరు చెప్పండి, ఈ సంవత్సరము కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టింది కాబట్టి రైతాంగం సాగు పెరిగింది. సాగు పెరిగిన తర్వాత కూడా ఎంత కావాలి యూరియా అని చెప్పి కేంద్రంతో మాట్లాడి సాగు పెరిగింది కాబట్టి యూరియా కూడా పెంచుకోండి కాబట్టి యూరియా సకాలంలో తెప్పించి ఏప్రిల్ మే నెలలో తెప్పించి గోదాములలో పెట్టి రైతులకు ఇచ్చిండు. వీళ్ళు కావాల్సి బురదలే మాటలు చేతగాక వీళ్ళు కాంగ్రెస్ మంత్రులు ఇవ్వాలా చేతగాక దద్దమ్మలు. అంటే ఇక మళ్ళీ గత ప్రభుత్వంలో జరిగితే పంట ఎందుకు పండింది? ఇలా పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయింది ఇలా సాగులో. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇలా నువ్వు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైనా యూరియా ఇబ్బంది జరిగినటువంటి వాళ్ళని చెప్పానండి ఈ టైంలో జరిగిందని. కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడు కూడా విత్తనాలకు కానీ, రైతు బంధుకు సంబంధించినటువంటి బంధు కానీ, రైతు యూరియా కానీ ఎవ్వరు కూడా రైతులకు ఇబ్బంది రాకుండా కేసీఆర్ గారు చూసిండు. రైతును ఎందుకంటే రాజుగా చేయడం కేసీఆర్ గారు లక్ష్యంగా పెట్టుకొని దాదాపు 80 నుంచి 85% తెలంగాణ అంతా రైతాంగం మీద ఆధారపడే రాష్ట్రం కాబట్టి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది జరగవచ్చని రైతులకు సంబంధించింది కరోనా లాంటి సమయంలో కూడా యూరియా కావచ్చు, రైతు బంధు కావచ్చు సకాలంలో అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈయన ఏం లేకునే ఇలా 20 నెలలుగా 2 సంవత్సరాలు ఇలా ఈయన వచ్చినాక అందరిలో ఇబ్బంది పడే, రైతులు ఇబ్బంది పడే, విద్యార్థులు ఇబ్బంది పడే, నిరుద్యోగులు ఇబ్బంది పడే, మహిళలు ఇబ్బంది పడే, వృద్ధులు ఇబ్బంది పడలే. ఈయన వల్ల ఎవరు
ఇగో ఈ వర్గం సంతోషంగా ఉందని చెప్పానండి. ఈయన వల్ల పూర్తిగా తెలంగాణ అంతా కూడా గత మళ్ళా వెనకటి రోజులు వస్తాయని సేమ్ అన్ని రంగాలలో కూడా వెనక రోజులు తీసుకొచ్చిండు. మొత్తం పూర్తిగా విధ్వంసం అయిపోయింది రాష్ట్రం అంతా కూడా. అంటే ఏ రంగం చూసినా పరిస్థితి ఎక్కడ కూడా బిజినెస్ జరగలేని పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఇటువంటి రైతులు నానా రకాల ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగులకి ఇస్తున్నటువంటి మాట ప్రకారం ఈయన ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి, ఇలా పెట్టుబడులు రాని పరిస్థితి ఇలా రాష్ట్రానికి ఈయన నాయకత్వం చూసినాక. కాబట్టి ఇలా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందుల పరిస్థితులకు ఉన్నది. ఇలా ఎవరైతే మాట్లాడుతుండో కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మీరు గత 10 సంవత్సరాలు కూడా మీ ఆత్మసాక్షికి తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఏం చేసిండు, రైతులకు సంబంధించి సకాలంలో ఎరువులు కానీ, యూరియా కానీ, అదే విత్తనాలు కానీ, రైతు బంధు కానీ, సాగునీరు కానీ సకాలంలో ఇచ్చిండా లేదనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ వాళ్ళంతా కూడా గత 10 సంవత్సరాలు చూసిన వాళ్ళే. వాళ్ళు ఏదో వాళ్ళ నాయకుని మెప్పు కోసం ఏదో మాట్లాడతారు, గత ప్రభుత్వంలో యూరియా సకాలంలో దొరకలేదని. తప్పు మాటలు అవన్నీ. ఎందుకంటే వాళ్ళంతా లంగ మాటలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవడు ఊరాలు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు. ఇలా వాస్తవానికి లోకల్ బాల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, దాంట్లో చూపిస్తారు ఇక అంతా ఏంటంటే ఎట్లుంటుందో పరిస్థితి. పబ్లిక్ అంతా కూడా గమనిస్తారు. అరే గిసుడు నాయకుని ఎన్నుకున్నామని చెప్పేసి వీడియో చేస్తామని చెప్పి రైతు బంధు కేసీఆర్ 12,000 ఇస్తాంటే ఈయన 15,000 ఇస్తున్నాడు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తాంటే దళిత బంధు 12 లక్షలు ఇస్తున్నాడు. అంటే ఈయన మాయ మాటలు చెప్పి, ఈ దొంగ మాటలు చెప్పి గద్దెన ఎక్కినాక అన్ని చేతులు ఎత్తేసిండు. ఎవరిని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇలా నిరుద్యోగుల అంశమైనా, విద్యార్థుల అంశమైనా, రైతుల అంశమైనా, మహిళల అంశమైనా మరోసారి చెప్తున్నా, ఏ ప్రజలు కూడా ఇలా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు.